నువ్వురా చీర మొత్తం ఎక్కువ ఫస్ట్ వచ్చి అక్కడ పెట్టు. స్టార్ట్. ఇంకో తాడు ఇంకో తాడు. ఇది తీయట్లేదు తల్లినే ఇది తీయకు ఎందుకంటే పెట్టినప్పుడు కట్ చేసుకోవచ్చులే, ఏం లేదు ఇంకా. మళ్ళీ రా ఇప్పుడు తీసేసుకో. సెంటర్కి వచ్చింది చూడు. కొంచెం ఫేస్ అయితే జరపాలి. జరుపుతాం ఫేస్ సంగతి మరి అది ఇది కూడా జరపాలి, ఇది కూడా కొంచెం ఇటు జరపాలి. ఫేస్ జరపమంటున్నావు అట. చింగులన్నీ ఇటు వచ్చేసి సింగిల్ సెట్ చేసుకుంటా ఇటు కూడా సెట్ చేయాలి. టైట్ చేయనా వడ్డాను కొంచెం తర్వాత చేసుకుందాంలే. వడ్డాను టైట్ చేయమంటావా? ఓకే ఓకే చేసే చూడమ్మా. ఓకేనా? ఓకే టైట్. ఓకే ఓకే. ఇప్పుడు ఏమంటున్నావు? ఫేస్ ఇలా పట్టాలి. ఓకే పెడదాం, దానికి కూడా పెడదాం. కంగారు ఏం లేదు, కాకపోతే ఈ తల్లికి ఇలాగా నెక్ కనబడకుండా ఇలా పెట్టు. చెయ్యి కూడా ఒకవేళ దీంట్లో లేకున్నా దీంట్లో పంపిద్దాం ఉంటుంది కానీ అది కానీ చింగులన్నీ పక్కకు వచ్చాయి అమ్మవారివి. సెట్ చేసి ఫేస్ ఒకటి ఇటు తిప్పేస్తే సరిపోతుంది.
ఇంకా నువ్వు తీస్తున్నావు ఇప్పుడు వీడియో, కానీ నాకు ఎవ్వరు లేరు, నాకు నేనే తల్లి పెట్టుకుంటా. ఇవి పెట్టుకుంటావు మరి, నువ్వు నీకు ఐడియా ఉండదు. అంతే కదా, దీంట్లో చూస్తావు దాంట్లో చూస్తావు, అంతే ఉందమ్మా. అంతే. ఓకే, స్టార్ట్. ఫస్ట్ ఆలోచన రాలే మనకి, ఫస్ట్ మనకి ఇలా ఆలోచన రాలే. ఏంటంటే కొబ్బరికాయకి కట్టేసి పెట్టేయచ్చు ఈజీగా కదా వద్దమ్మా. ఇప్పుడు ఇది కూడా కదులుకుంది, బయట కనబడదు ఇవి. అదే పూలు వేస్తాం కదా పైకి. ఇప్పుడు తల్లి కూర్చుంటుంది కింద కిందకి, తల కింద కొంచెం. ఓకే, ఓకేనా? ఓకే, మనం మళ్ళీ సెట్ చేద్దాం. అదే తల్లికి ఆభరణాలు వేసిన తర్వాత సెట్ చేద్దాం, ఓకేనా? ఓకే. ఉందమ్మా కవరం, ఇవ్వవా? అది కట్ చేసి స్టార్ట్. నీ ఐడియా ఎలా ఉంటుందో నేను కూడా చూడాలిగా. బ్లౌజ్ వెళ్ళిపోతుంది, పళ్ళు వెళ్ళిపోతుంది లోపలికి. చిన్న పెట్టి, ఇంకా చిన్న చీర కొంగు కిందికి వెళ్ళి పెట్టు, కర్ర మించాలి పెట్టు, బార్డర్ కనపట్టేట్టు. వెనక్కి వెళ్ళిపోతున్నావు నువ్వు, కట్ చేయి అది. ఇప్పుడు చూడు, హైట్ చూసుకో, ఓకేనా? చాలా ఇక్కడ వరకు, ఓకేనా? కొంచెం చాలు చూడు, చాలు చాలు సరేనా? చాలు. రైటా? రైట్. అది అది లోపల కనిపిస్తుంది చూడు, ఒక పక్కనేమో వైట్ది ఇటు పక్కకు వచ్చింది కాదు, చైన్ ఇప్పుడు నువ్వు పెట్టింది అటు పక్కకేమో లోపలికి, అది లోపలికి వచ్చింది. అది కనిపిస్తుంది. కనబడి మరి మనం అడ్జస్ట్ చేసాం, ఇది కనబడాలి కదా మళ్ళీ.
మరి పొడి చేస్తే ఇది కనబడదు, పొడి చేస్తే ఇది కనబడదు. సో కట్ చేసి అది కొంచెం పైకి పోని, అది పైకి పోని. లోపలిది కనిపిస్తుంది మళ్ళీ. ఇటు పక్కది కూడా లేచింది చూడు. అదే అదే అది ఇది లేచింది చూడు, ఈ పక్కది కూర్చో. బాత్ ఫేస్ కాడ కిందికి కిందికి. అది అది నీ చేయి దగ్గరది. అది మంచిగా ఫోల్డ్ చేయి, ఇటు ఫోల్డ్ చేయి, ఫోల్డ్ చేయమ్మా, అట్లా చేయి. అట్లా చేస్తే అది కరెక్ట్గా వస్తుంది. బ్యాంగిల్స్ వేసి బ్యాంగిల్స్ ఉన్న చూడు. ఓకేనా? ఇది కూడా దగ్గరకు పెట్టాలి. చేద్దామా? ఇది కూడా దగ్గరకు పెట్టాలి, దానికి పెట్టినట్టు. మరి బ్యాంగిల్స్ పెట్టాలంటే అట్లా వేయాలి. ఇంకా దీపారాధన చేసేసి టెంకాయ కొట్టేసి వ్రతం చదువుకోవాలి. మళ్ళీ మనం ముత్తైదువులకి వాయినాలు ఇచ్చుకోవాలి. అంతేగా? అంతే, ఇంకా అంతే పని. అంతే పని. వాయినాలు ఇచ్చుకోవటం, ఈ వ్రతం చదివేసిన తర్వాత అమ్మవారికి వాయనం ఇచ్చేసి, అమ్మవారికి వాయనం ఇచ్చేసి మంగళవారతి పాడి ఈ కథ అయిపోయిన తర్వాత మరొకసారి వాయనం ఇచ్చేసి అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత తోర పూజ చేయాలి. అన్నీ వ్రతంలో వస్తుంది. అది చేసేసిన తర్వాత అప్పుడు ముత్తైదువులకి వాయినాలు ఇస్తాం. అంతేగా? అంతే. అంతేనా? అంతే. ఆకులు అన్నీ రెడీ పెట్టుకుందాం ముత్తైదువులకి. ఇవన్నీ తీసేసి పెట్టుకుందాం, ఆకు చెక్క అన్నీ కూడా పెట్టేసుకొని పెడదాం. అంతే అంతే. వాయినాలకి తల్లి దగ్గరికి వెళ్ళిపో. తీసావా? నన్ను ఎందుకు తీస్తున్నా? లక్ష్మీదేవిని. నిన్నుది నువ్వు కూడా ఇప్పుడు ఒక లక్ష్మీదేవితో సమానం. అంతేనా? మరి అంతే కదా. అమ్మా, అమ్మవారికి ఇష్టమైన నెమలులు, ఏనుగులు, చీర, గాజులు, పువ్వులు, పండ్లు. మా అమ్మవారు ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఓకేనా? మా వరలక్ష్మి వ్రతం ఈ విధంగా మేము డెకరేషన్ చేసుకుంటాం. మళ్ళీ ఫ్రంట్ క్యాంప్ పెడదాం కదా, అది సేవ్ చేయి. మళ్ళీ లాస్ట్ నా దగ్గరికి రావాలి.
వెనక్కి వెళ్తున్నాను, నేను ముందుకు నడుస్తాను.